నిన్న వేములవాడలో టీఆర్ఎస్ నాయకులు ఈ వడ్ల విషయంలో ప్రెస్ మీట్లో నా పేరు ప్రస్తావించడం జరిగింది. ఈ మధుకర్ అనే వ్యక్తి మా చిన్న తాత కొడుకు మనమడు కాబట్టి మాకు సంబంధాలు అన్న అంటే తమ్ముడు అనే సంబంధాలు ఉండొచ్చు, కానీ వ్యాపారంగా మాత్రం ఎలాంటి సంబంధం లేదు. దాన్ని పూర్తి తెలుసుకోక టీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం అవివేకం. దీని మీద ఎంక్వైరీ పూర్తయినాక తర్వాత దోషులు ఎవరో తేలితే అప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టి బహిరంగం చేస్తే బాగుంటుంది. కానీ ఒక వ్యక్తి విలువలను కాపాడకుండా బహిర్గతం చేసుడు ఇది చాలా పొరపాటు. దీని మీద మేము ఇజ్జత్ దావా వేయాలనుకుంటున్నాము. కాబట్టి ఇకనైనా టీఆర్ఎస్ నాయకులు వెనుక ముందు చూసి మాట్లాడవలసిన అవసరం ఉంది. మధుకర్ అనేటోడు మా చిన్నాన్న కొడుకు, మా తాత కొడుకు, మా తాత తమ్ముని కొడుకు. మాకు చుట్టరికము ఉందే కానీ వ్యాపారంలో కానీ, నేను రాజకీయంలో ఉన్నా, వాడు వ్యాపారంలో ఉన్నాడు, వారికి మాకు సంబంధం లేదు. సంబంధం లేనోని తీసుకొచ్చి మా కంటగట్టుడు ఇది భావ్యం కాదు. దీని గురించి ముందు చర్చించి మేము కోర్టుకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నాం. కాబట్టి ఇంకోసారి టీఆర్ఎస్ నాయకులు అవాక్కులు చెవాక్కులు పలికితే బాగుండదని చెప్పి అనుకుంటున్నాం. నిన్నటి రోజున బీఆర్ఎస్ నాయకులు చేసిన ప్రెస్ మీట్లో మల్కపేట సర్పంచ్ గురించి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం. ఆ టీఆర్ఎస్ నాయకులు నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను మల్కపేట గ్రామ సర్పంచ్గా వేములవాడ నియోజకవర్గ మన చిలమడ లక్ష్మీ నరసింహారావు సంత విలేజ్లో నేను కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన కాబట్టి నాపై అనేక కుట్రలు చేస్తా ఉన్నారు. అక్కడ జరిగిన సంఘటన ఏంటిదంటే మల్కపేట గ్రామం నుంచి ఒక లారీ నుంచి 89 బస్తాలు తీసుకొచ్చి మల్కపేటలో వేస్తే ఆ లారీని తీసుకుపోయి పోలీసులు సీజ్ చేసే క్రమంలో ఇక్కడ నుంచి వేయిన మల్కపేట నుంచి గుట్టం ప్రభాకర్ అనే వ్యక్తి నుంచి 89 బస్తాలు అందులో నుంచి అలా లారీలో ఇవ్వడం జరిగింది. అక్కడ జరిగిన సంఘటన ఏదైతే ఉందో గుట్టం ప్రభాకర్ అనే వ్యక్తి నాకేం సంబంధం, ఇట్లా ఇక్కడ తీసుకొచ్చడానికి నాకేం సంబంధం అని చెప్పి అన్నాక గుట్టం ప్రభాకర్ వ్యక్తి నాకు ఫోన్ చేసి నా వ్యాన్ కూడా తీసుకోపోతుర్రు, నువ్వు రా సర్పంచ్ గారు అని అంటే, నేను ఒక సర్పంచ్ హోదాలో ఆయనను మాట్లాడదామని చెప్పేసి నీకు సంబంధం లేదుగా, ఈ వ్యాన్కు సంబంధం లేదని నేను పోయి మాట్లాడడం జరిగింది. ఆ జరిగిన సంఘటన 6:20 కానీ బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రచారం ఏంటంటే ఇక్కడ నాపై అసత్య ప్రచారం చేసినప్పుడు గుట్టం ప్రభాకర్ అనే వ్యక్తి కూడా నా పక్కనే ఉన్నాడు. అక్కడ జరిగిన సిచ్యువేషన్ కూడా అక్కడ లారీలో ఎత్తున్న క్రమంలో కూడా అక్కడ పోలీసులు దగ్గరుండి లారీలో వేస్తా ఉన్నారు. నాపై బురద జల్లి నన్ను ఏదో చేయాలని ఒక యువకునిగా ఎదుగుతున్నాను ఒక ఓరోలేక నాపై అన్ని కుట్రలు అన్నుతా ఉన్నారు. నిన్నటి రోజున బీఆర్ఎస్ నాయకుడు చంద్రయ్య నాపై అసత్య ప్రచారాలు చేసిండు. తనపై అతనేంటిదో మా కోండ్రపేట మండలం మొత్తం తెలుసు. అతను నీతి నిజాయితీవంతుడైతే మల్కపేట గ్రామానికి వచ్చి ఒక 2 నిమిషాలు నిలబడమను. అదే నేను మల్కపేట గ్రామ సర్పంచ్గా మా ఊళ్ళో ఏ చిన్న ఒక్క తప్పు చేసినా నేను ఆ శిక్షకు అర్హుణ్ణి. ఏదైతే ఇప్పుడు జైలుకైన జంగిటి శ్రీనివాస్ అనే వ్యక్తికి నాకు ఎలాంటి సంబంధం లేదు. 1 రూపీ కూడా ఆయనతోటి మాకు ఎలాంటి లావాదేవీలు కూడా లేవు. ఓన్లీ నేను ఒక సర్పంచ్, నేను గ్రామ సర్పంచ్ హోదాలో ఉన్నా కాబట్టి గుట్టం ప్రభాకర్ అనే వ్యక్తి ఫోన్ చేస్తే నన్ను పోయి ఈ వ్యాన్కు ఈయనకి ఎంత సంబంధం ఉంటుంది సార్ అని చెప్పేసి మాట్లాడే క్రమంలో నేను పోయినా. అది పోయింది 6:20 నా పక్కన కూడా గుట్టం ప్రభాకర్ అనే వ్యక్తి ఉన్నాడు. సీసీ కెమెరాలు కాదు, అది నేనే మళ్ళా ఆ వీడియో కూడా ప్రభాకర్ చెప్పి నేనే చెప్పిన ఆ వీడియో తీసుకోయే నీకు కూడా అది మళ్ళీ ఎటు తిరుగుతుంది ఏందని చెప్పేసి ఆ వీడియో కూడా తీసుకోమన్నది నేనే, చెప్పింది కూడా వీడియో ఇవ్వమని చెప్పింది కూడా నేనే. మళ్ళా అదే విధంగా నిన్న ఎవరైతే జైలుకైన వ్యక్తి ఉంటాడో వాళ్ళ అమ్మ దగ్గరికి పోయి ఈ బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ అమ్మతోటి శ్రీకాంత్ అది మీకు 10 లక్షల రూపాయలు ఇస్తా, మల్కపేట సర్పంచ్ మీద ఇట్లా చెప్పాలి, మీ కొడుకు తీసుకొని వస్తా నేను అని చెప్పి వాళ్ళ అమ్మతోటి ఈ బీఆర్ఎస్ నాయకులు ఏ విధంగా మాట్లాడారో చూడండి. ఇంత కుట్ర జరుగుతా ఉంది. దయచేసి తిరుగుతుంటే ఏ రోగం వచ్చిందో మనుషులకి ఏం అర్థం అవట్లేదు. నీకేమి తెలీదు, నువ్వు మాత పోలే పాపం ఏదో ఆ పిల్లోడిలాగా అయిపోయాడని ఏదో నువ్వు వస్తే నీ మీద ఎంత మాట వేశారు చూడు. ఇక్కడ కూడా వచ్చిండు. ఏమంటారమ్మా? ఏమన్నాడు?
అదే వీడియో తీసుకుంటాను, నువ్వు చెప్పమ్మా. మరి సర్పంచ్ ఏం చేసిండంటే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకి నేను ఒకేసారి రాగానే భయపడిపోయాను. నేను ఒకడే వచ్చిండు, అతను వస్తే నేను ఒకటే మాట అన్నా, అతను ఏమీ లేదు, అతను ఏదో పాప మాడు లోపలికి వెళ్ళిండని సీను అతను తిరుగుతున్నాడు అంతే, అతనైతే హెల్ప్ చేద్దామని. ఎవరిది వద్దు, ఎవరిది సాయం చేయొద్దు అని చెప్పాను కూడా సర్పంచ్ గారికి. అలా చెప్పినా అలా తిరుగుతున్నాడు అతని గురించి అని అన్నాను నేను. అంతే 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 ఆ మాట చెప్పి అది ఆ మాట ఏదో కాంగ్రెస్ వాళ్ళ మీద వేసేయాలంట. మీడియా మిత్రులారా, నాపై ఎన్ని కుట్రలు చేస్తా ఉన్నారో. అక్కడున్న వాళ్ళ అమ్మ దగ్గరికి పోయి 10 లక్షల రూపాయలు ఇస్తాం, మలకపేట సర్పంచ్ మీద అసత్య ప్రచారం ఇది చేసిండు అతనే అని చెప్పిపించే క్రమం ఎంత కుట్రలకు లేపుతురో చూసిరు కదా. నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎవరైతే దొంగతనం ఆ చేసిన వ్యక్తి చట్టం దృష్టిలో అందరు సమానులే కాబట్టి అతను కూడా రిమాండ్కి వెళ్ళడం జరిగింది. ఎవరైతే ఇప్పుడు మా విలేజ్ నుంచి ఆయన ఉన్నాడో అతను జైలుకు కూడా పోవడం జరిగింది. చట్టం దృష్టిలో అందరూ సమానులే, ఎవరు తప్పు చేసినా శిక్ష అనుభవించాల్సిందే. అదే నేను ఇట్లా ఏ చిన్న తప్పు చేసినట్టుంటే నేను మలకపేట గ్రామ సర్పంచ్ గా సవాల్ చేస్తా ఉన్నా. నేను రాజీనామా కూడా సిద్ధం. నాది నా నిజాయితీ నాది. నేను ఎలాంటి తప్పు చేసే వ్యక్తిని కాదు. ఎవరికి ఆపదచ్చి ఉన్నా గానీ ముందుండే వ్యక్తి నేను. ప్రజల్లో కూడా నేను ఎదుగుతున్నాను ఒక ఉద్దేశంతో ఈ బీఆర్ఎస్ నాయకులు, ఈ ఎంపీపీ చంద్రయ్య అనే వ్యక్తి, ఇక్కడ మాజీ ఎంపీపీ నాపై కుట్రలు చేస్తా ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ నాయకుడు మా చెలిమెడ సంత విలేజ్ లో నేను గెలిచినా అని, ఒక కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిచినని వాళ్ళు కుట్రలతోటి ఇవన్నీ గేమ్లు ఆడుతా ఉన్నారు. దయచేసి ప్రజలారా, మలకపేట ప్రజలారా, నా గురించి తెలుసు. యావత్ సిరిసిల్ల జిల్లా మొత్తం చెప్తుంది. దేవరాజు అనే వ్యక్తి నీతి నిజాయితీవంతుడు. ఎప్పుడు కూడా తప్పు చేసే వ్యక్తి దేవరాజు కాదు. దయచేసి ప్రజలు గమనించగలరు. నిన్నటి రోజున టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్లో మా గౌరవనీయులు మా వేములవాడ శాసనసభ్యులు ఆదిశీన గారి మీద లేనిపోని ఆరోపణలు చేసి వారు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు అనేక సందర్భాల్లో అనునిత్యం వారి వెంట ఉంటూ ప్రజల్లో ఆపదకు, మంచికి, చెడుకు అన్నిటికీ దగ్గరుండి వారు ప్రజలకు అనునిత్యం ఉండుకుంటూ సేవలు చేస్తున్నటువంటి సందర్భం అందరికీ తెలుసు. కాబట్టి దాన్ని వీళ్ళు ఓర్చుకోలేక రేపు ఉదయాల మేము కొద్దిపాటి కూడా ఒకవేళ ప్రెస్ మీట్ పెట్టకుంటే మేము ప్రజల మధ్యలో లేనట్టు అని చెప్పి వారి పార్టీ అధిష్టానం వాళ్ళను చెప్తుందనే ఉద్దేశంతో అని చెప్పి ఏదో ఎమ్మెల్యే గారి మీద ఏదో బురద చల్లితే ప్రజలు గమనిస్తున్నారు. వారు అనుకున్నట్టు మేము ఏదో అధికారంలోకి వస్తామని అనుకుంటారు, కానీ వారు ఎట్లా ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు. వారికి ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లలో కూడా మా ఎమ్మెల్యే గారు కంటికి నిద్ర లేకుండా రోజుకు 18 గంటలు ప్రజల మధ్యలో ఉంటారు. అయితే మేము వారికి పేరు వస్తుంది కాబట్టి, వారు మంచి సేవ చేస్తున్నారు కాబట్టి వారిని ఏదో రకంగా బురద చల్లితే ప్రజలల్లా ఏదో వారికి చెడ్డ పేరు వస్తుంది అనుకుంటారు, కానీ వారికి చెడ్డ పేరు రాదు. ఒకవేళ ఏ నాయకుడైనా తప్పు చేస్తే అక్కడనే ఖండించి తప్పును తప్పుగా చెప్పే అటువంటి మా నాయకుని పట్టుకొని వీళ్ళు ఎవరెవరో ఏదేదో చిల్లర మాటలు మాట్లాడుతున్నారు, కానీ ప్రజలు నమ్మే స్థితిలో లేరు. నేను గతంలో కూడా చెప్పిన సన్యాసులకు సంకనాగిన ఓదు బుద్ధి అనేది ఎన్నో సందర్భాల్లో చెప్పిన, కానీ వాళ్ళు ఇంకా కూడా మారతలేరు. వారు ఎవరి చరిత్ర ఏంటిది, ఇంకా ఎవరెవరు ఏంటిది అనేది ప్రజలు గమనిస్తున్నారు. కోనరావుపేట మండలంలో ప్రతి ఒక్క నాయకుని గురించి ప్రజలకు తెలుసు ఎవరేం చేసిరు అనేది. కాబట్టి దయచేసి మిత్రులారా, మీరు మళ్ళొకసారి మా ఎమ్మెల్యే గారి మీద ఏదైతే ఆరోపణ చేశారో వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేకుంటే మాత్రం ఖచ్చితంగా మేము కోర్టును ఆశ్రయించి పరువు నష్ట కింద మేము కేసు వేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం.